హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో ఈ రోజు నేను మిమ్మల్ని నయాగరా ఫాల్స్ తీసుకెళ్ళబోతున్నాను. అదేంటి నయాగరా ఫాల్స్ కి తీసుకెళ్ళడం ఏంటి? అదేం లేదు, మేము 2 months US లో ఉన్నప్పుడు నయాగరా ఫాల్స్ చూడడానికి వెళ్ళాము. సో ఎలా వెళ్ళాము, ఎక్కడికి వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేసాము అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. యుఎస్ వెళ్ళిన ప్రతి ఒక్కరూ చూడాల్సిన మరియు చూడాలి అని అనుకునే ప్లేస్లో నయాగరా కూడా ఒకటి. నిజంగానే ఇది ఒక భూతుల స్వర్గం, అంత బాగుంటుంది. ఇది న్యూయార్క్ సిటీలో ఉంది. నయాగరా కెనడా మరియు అమెరికా సరిహద్దు ప్రాంతాల్లో ప్రవహిస్తుంది. యుఎస్ అండ్ కెనడా డీప్ ఏజ్లో ఉండటం వల్ల యుఎస్ నుంచి చూస్తే కెనడా సిటీ, కెనడా నుంచి చూస్తే యుఎస్ సిటీ కనిపిస్తాయి. నయాగరా గుర్రపు నాడ షేప్లో ఉంటుంది. ఓకే, ఇదంతా పక్కన పెడితే నయాగరా వెళ్తే పెద్దవాళ్ళు చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేసేస్తారండి. డాన్సులు చేసేస్తారు, ఆడతారు, పాడతారు. ఇక చిన్నపిల్లలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, ఫుల్గా ఎంజాయ్ చేసేస్తారు. ఆ బోటు అలా ముందుకు వెళ్తూ ఉంటే నా కళ్ళు మిలమిలా మెరుస్తూ ఉంటే, నా గుండె దడదడ అని కొట్టుకుంటూ ఉంటే అలా బోట్లో ముందుకు సాగిపోయాము. నయాగరాలో ఫస్ట్ మేము చూసిన ప్లేస్ కేవ్ ఆఫ్ ద విండ్స్. ఇప్పుడు మీరు చూసేది అదే. సో బోట్లో వెళ్ళింది నెక్స్ట్ డే వెళ్ళాము. ఫస్ట్ ఇది చూసాము. అలా వాటర్ పైనుంచి జారుతుంటే ఎలా ఉందో తెలుసా? పాల సముద్రం నుంచి పాలు అలా జారుతున్నట్లు ఉన్నాయి. అంత ప్యూర్, అంత స్వచ్ఛంగా ఉన్నాయి. మా పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసింది. కింద నుంచి స్టెప్స్ ఉంటాయన్నమాట పైకి వెళ్ళడానికి. 3 days ప్యాకేజ్ లాగా తీసుకున్నాం అనమాట మేము. సో నయాగరాతో పాటు బఫెలో సిటీ, వాషింగ్టన్ DC, సో అక్కడ అసెంబ్లీ ఉంటుంది కదా, అది కూడా చూసామన్నమాట. ప్రెసిడెంట్ ఉంటారు దాంట్లో. అండ్ దాని ముందు మేము డ్యాన్స్ కూడా చేసాము. యుఎస్లో ఈ సమ్మర్ అకేషన్లో చాలా ప్లేసెస్ చూసాము. సో దాంట్లో మేము నాసా స్పేస్ సెంటర్ అనేసి హ్యూస్టన్లో ఉంటుంది, అవి చూసాము. తర్వాత గాల్వెస్టన్ బీచ్కి వెళ్ళాము. బీచ్ అక్కడ దగ్గరలో అక్వేరియంస్ ఉన్నాయి, అవి చూసాము. ఇంకా డిస్నీ వరల్డ్ డిస్నీ పిల్లలకి ఎంత ఇష్టం అంటే ఆ ప్లేస్ చాలా బాగుంటుంది. 4 parks ఉంటాయి, పెద్ద పెద్ద పార్క్స్. అవన్నీ తిరిగేసి వచ్చేసామన్నమాట ఇండియా. కింద నుంచి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళామని చెప్పాను కదా. సో ఇప్పుడు మీరు చూస్తుంది అదే ప్లేస్. సో అలా పక్క నుంచి వాటర్ దగ్గర నుంచి వెళ్తూ అసలు మన లెగ్స్కి టచ్ అవుతూ ఉంటే భలే అనిపిస్తుంది అసలు. ఇప్పుడు నెక్స్ట్ నా వీడియో వస్తుంది. నేనేదో పెద్ద హీరోయిన్ లాగా ఫీల్ అయ్యి ఒక 2-3 స్టిల్స్ పెట్టి ఫొటోస్ వీడియోస్ తీసుకుందాం అనేసి అనుకుంటే అది బిస్కెట్ అయిపోయింది. ఇంకా మాతో పాటు ఆ షూస్ కూడా తీసుకుని వెళ్ళాము. ఆ షూస్ కూడా తడిచిపోయాయి అనమాట మాతో పాటు. అది కూడా ఎంజాయ్ చేసింది. అంటే షూస్ని తర్వాత ఆరబెట్టుకున్నాం, అది వేరే విషయం అనమాట. ఇంకా కొన్ని స్టెప్స్ వెళ్ళి పైకి వెళ్ళాలి. సో మెయిన్ అనమాట ఇది. అసలు ఆ రెయిన్బో, ఆ వాటర్ అలా పడుతూ ఉంటాయి. ఇంకా నేను చిన్నపిల్ల అయిపోయి మా పాపతో డాన్స్ చేసేసాను. నేనే కాదు, అక్కడ ఉన్న ప్రతి వాళ్ళు కూడా పిక్స్, వీడియోస్, స్టిల్స్, అసలు సాంగ్స్. మా పాప అయితే అలా వెనక్కి వెళ్తుంది, ముందుకు వస్తుంది, వెనక్కి వెళ్తుంది, ముందుకు వస్తుంది. అంటే తడవాలి అనేటటువంటి ఒక ఎయిమ్ ఉంటుంది చూసారు పిల్లలకి. అసలు ఎవరు కూడా ఆపలేరు అనమాట. అంత బాగా, అసలు చెప్పలేని ఎక్స్పీరియన్స్. లైఫ్లో ఒక్కసారైనా చూడాల్సిన ప్లేస్ అనమాట. ఒక అకేషన్ లాస్ట్లో తెలుగు ఫ్యామిలీ కలిసారనమాట. సేమ్ ప్యాకేజ్లో వచ్చారు వాళ్ళు. సేమ్ ఆ హోటల్లో దిగారు అనుకోకుండా. అంతకుముందు ప్లేసెస్కి చూడడానికి వెళ్ళినప్పుడు ఎవరు కనిపించలేదు, ఉంటే బాగుండనేది అనిపించింది. బట్ లాస్ట్ అంటే అకేషన్ లాస్ట్లో కలిసారు, చాలా బాగా అనిపించింది. చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాము. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము మేము యూఎస్లో. ఇక్కడ నుంచి మేము వేరే ప్లేస్కి ఇక్కడ దిగేసి స్టెప్స్ దిగేసి ఈ ప్లేస్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. సో నయాగరా అనేది సూపర్, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఇక్కడికి వచ్చాము, చెప్పాయి కదా మేము షూస్ ఆరబెట్టుకున్నాం, ఎండబెట్టుకున్నాం అనేసి. అక్కడ ఎండొస్తూ ఉంటే అక్కడ కూర్చొని చక్కగా కాసేపు అలా ఎండబెట్టుకున్నాము. ఎవరు మా పాపను పిలిచి టక్ ఎలా నడుస్తుంది చూపిమంటే ఇలా చూపిస్తుంది అనమాట. వాళ్ళ పాప కొద్దిగా ఏడుస్తున్నట్టున్నాడు. అది కూడా బాగా ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత ఇంకా మేము హోటల్కి వెళ్ళాము. హోటల్లో కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి ఏంటంటే అక్కడ నయాగరాలో మనకి నైట్ ఫైర్ వర్క్స్ జరుగుతాయి, దానికి వెళ్దాం అనుకున్నాము. కానీ ఏమైందంటే ఇంకా హోటల్ పక్కనే తెలుగు వాళ్ళది హోటల్ ఉన్నది అనమాట మనది. సో అక్కడికి వెళ్ళాక దమ్ బిర్యానీ స్మెల్ చూసేసి దమ్ ధమ్ అని చెప్పేసి వేడి బిర్యానీ తినేసి
అప్పటికే స్టార్ట్ అయిపోయింది ఫైర్ వర్క్స్. ఇంకా మేము ఫుడ్ తింటూ కూర్చునేసరికి బయటకు వచ్చేసి అక్కడ 10 మినిట్స్ జరుగుతుంది అనమాట ఫైర్ వర్క్స్. సో లైటింగ్ అనేది వాటర్ మీద పడి చాలా బాగుంటుందంట. సో అందుకని చెప్పి మేము ఏం చేసామంటే అట్లీస్ట్ వీడియో అన్నా తీసుకుందామని చెప్పేసి ఇక్కడ నుంచి వీడియో తీసాము. నైట్ టైంకి కూడా లైట్స్ పెడతారు, వ్యూ బాగుంటుందంట. సో అందుకని చెప్పేసి మేము అలా నడుచుకుంటూ వెళ్ళాము. దగ్గరే అనమాట, హోటల్ దగ్గరే తీసుకున్నాం కాబట్టి ఇంకా వాకబుల్ డిస్టెన్సే కాబట్టి వెళ్ళామన్నమాట. సో చూసారు ఎంత బాగుందో. మీకు అటు సైడ్ అంతా కెనడా సిటీ కనిపిస్తుంది. ఇక్కడ లైట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. సో చాలా బాగుంది. కెనడా సిటీ కూడా లైటింగ్స్తోనే భలే అనిపించింది. సో నెక్స్ట్ డే ఇంకా మేడ్ ఆఫ్ ద మిస్ట్ అని చెప్పేసి బోట్లో తీసుకెళ్తారు. సో మిస్ట్ అంటే పొగమంచు అని మీనింగ్. సో బోట్లో మనం ఏంటంటే చాలా స్లోగానే వెళ్తారు, బట్ కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని పట్టుకోవడం కానీ, ఇంకా మనకి కవర్స్ ఇస్తారు, బ్లూ కలర్లో ఉంటాయన్నమాట. సో అవి వేసేసుకొని అవి మేనేజ్ చేసి, పిల్లల్ని మేనేజ్ చేసి, సో అవి నయగారని చూడడం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో కెనడా సైడ్ అయితే రెడ్ కలర్ ఇస్తారంట కవర్స్ మేము ఇంటికి కూడా తీసుకొచ్చుకున్నాము. బోట్లో దగ్గరికి వెళ్తాం అనమాట. సో అది పొగమంచులాగా ఇలా లేస్తుంది చూసారా. సో అందుకనే అలా పేరు పెట్టుంటారు. అదంతా ఏంటంటే వాటర్ అసలు ఇంకా ముందుకి తీసుకెళ్ళిపోతారు. ఇంకా ఆ వాటర్ అన్నీ మన మీద పడి బాగా అనిపిస్తుంది. అదొక గుడ్ ఎక్స్పీరియన్స్. సో కేవ్ ఆఫ్ ద విండ్స్ అండ్ ఇది మేడ్ ఆఫ్ ద మిస్ట్, ఈ రెండు కూడా సో కంపల్సరీ చూడాలి మనము. ఇది కాకుండా మనకి ఇంకొక ప్లేస్లో మనకి సుడిగుండాలాగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో అది కూడా చూసాము, బట్ అవి పిక్స్ మాత్రమే ఉన్నాయి. పిక్స్ కూడా లేవు, బట్ జస్ట్ ఒక 1 పిక్ 2 పిక్స్ ఉన్నాయి. అవి నేను చూసి పెడతానండి, చూడండి మీరు కూడా. అది దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా ఫోన్ వాటర్లో తడిచిపోయింది, అందుకని చెప్పేసి మరీ దగ్గరికి తీయలేదు. సో ఎక్కడి వరకు అయితే మాకు కంఫర్ట్ ఉందో మొబైల్ అక్కడి వరకే తీసాము. వాటర్తో తడిచిపోయి ఇంకా ఆ కెమెరా కూడా ఆన్ కావట్లేదు, టచ్ కూడా పనిచేయలేదు. అక్కడ వరకే తీసామన్నమాట. సో ఇది కూడా ఇంకా అలా ప్రెస్ చేస్తూ తీసాము. చూసారా పొగ మంచు ఎలా ఉందో. ఇది బోట్లోనే తీసుకున్నాం పిక్. ఇప్పుడు ఒక పిక్ వస్తుంది కదా, ఇది సుడిగుండాలు ఉండే ప్లేస్ అనమాట, బ్యాక్ సైడ్. ఓకే, మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మేము ఎక్కడికి వెళ్ళామో అవి కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పమని ఒకటి కొట్టేసేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.